అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేవరకొండ పట్టణంలోని గిరిజన గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని అక్కడుండే టీచర్స్ యొక్క టార్చర్ వల్ల మరి అనేది చాలా దురదృష్టకరం. ఒక చిన్న వయసులో కలిగిన అమ్మాయి 10th క్లాస్ చదువుతున్న ఇలాంటి సందర్భానికి ఒడిగట్టిందంటే ఆ పాఠశాలలో ఏం జరుగుతున్నది, విద్యార్థుల యొక్క యోగక్షేమాలు ఏ రకంగా ఉంది, అదేవిధంగా వారికి పెట్టే భోజనాలు కానీ వసతులు కానీ ఏ రకంగా ఉన్నాయో చూస్తే మనకు అర్థమవుతా ఉన్నది. 10th క్లాస్ అంటే దాదాపు 15 సంవత్సరాల పాప, ఆరోగ్యంగా ఉండాల్సిన పాప మొత్తం పీలగా సన్నబడిపోయి పౌష్టికాహారం లేక ఆరోగ్యం కూడా బాగా క్షీణించి ఉన్నది అమ్మాయి. అందులో భాగంగానే ఆ పాపను అడిగితే చెప్తా ఉన్నది, నేను దీపావళి పండుగ కానీ పర్మిషన్ తీసుకుని వెళ్ళాను, కానీ ఆ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయునురాళ్ళ మధ్యన ఉండే సఖ్యత లేకపోవడం వల్ల ఆమె పర్మిషన్ ఇస్తే నువ్వు వెళ్తావా, నన్ను అడగలేదు కదా అని చెప్పి వాళ్ళకు సఖ్యత లేక అభం శుభం తెలియని చిన్న పిల్లల్ని దుర్భాషలాడడం అనేది చాలా దారుణం. ఆ అమ్మాయి అంటా ఉన్నది, నన్ను ఒకదాన్నే కాదు, నన్ను మా అమ్మని, నా వెంట వచ్చిన మా అమ్మని కూడా చాలా దారుణంగా మరి అవమానపరిచినారు. అదేవిధంగా ఇది ఒకటే కాదు, మాకు పెట్టే భోజనాల్లో కానీ వసతుల్లో కానీ చాలా నిర్లక్ష్యం ఉన్నది. అదేవిధంగా ఇక్కడ చాలామంది విద్యార్థులు కూడా చెప్తున్నారు, ఇది ఒకటే సంఘటన మొదటిది కాదు, ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి. వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేక ఇతర విద్యార్థి సంఘాల నాయకులు కానీ అడిగితే మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, మాకేం భయం లేదనే ఒక ధోరణితో వాళ్ళు ప్రవర్తించడం అనేది చాలా దారుణం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వరుసగా సంఘటనలు చూస్తున్నాం. వందలాది మంది గురుకుల పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి, ఎలుకలు కరుస్తున్నాయి, పాములు కరుస్తున్నాయి. అసలు అక్కడ ఉండే పరిస్థితులు చూస్తే భయానకంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో మన దేవకొండలో చూసిన బీసీ గురుకుల పాఠశాలలో దాదాపు 15-20 మంది పిల్లలకు ఎలుకలు కరిచాయి. అనేక సందర్భాల్లో కస్తూర్బా పాఠశాలలు కావచ్చు, గురుకుల పాఠశాలల్లో ఉండే పిల్లల యొక్క భోజనం నాణ్యత లేక ఫుడ్ పాయిజన్ అయ్యి ఇదే ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి అనేక సందర్భాల్లో మనం ఇక్కడ ఈ ప్రాంతంలో చూసాం. ఏం దౌర్భాగ్యం ఈ ప్రభుత్వాన్ని. గురుకుల పాఠశాలలు అంటే ఆనాడు కేసీఆర్ గారు దాదాపుగా 1000కి పైగా కొత్త గురుకుల పాఠశాలలు, ఒక నాణ్యమైన విద్యను అందించాలి, ఈ పోటీ ప్రపంచంలో వాళ్ళు కూడా పోటీపడి చదవాలి, ఆర్థికంగా వెనుకబడ్డ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీలు కానీ ముందుకు రావాలనే ఒక కాన్సెప్ట్తో ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరానికి వారికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి, క్వాలిటీ ఫుడ్ను ఇవ్వాలి, వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడాలి అనే కాన్సెప్ట్తో మరి ఆ పాఠశాలలు ఏర్పాటు చేస్తే ఆ పాఠశాలలు చదువుకున్న అనేక మంది పిల్లలు ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1లు ఈ రకంగా మెరుగైన మరి ఉపాధి అవకాశాలు పొందే పద్ధతుల్లో ముందుకు పోతా ఉన్నారు. కానీ దారుణం ఏంటంటే ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు దీన్ని పర్యవేక్షించడానికి కావాల్సిన ఒక మంత్రి కూడా లేడు, విద్యాశాఖ మంత్రి కూడా ఈ రాష్ట్రంలో ఇంతవరకు దౌర్భాగ్యం లేనే లేడు. అసలు ఏం జరుగుతుంది, విద్యా వ్యవస్థ ఎట్లా నడుస్తుంది, వాళ్ళకి రావాల్సిన మరి జీతభత్యాలు కానీ లేకుంటే మెయింటెనెన్స్ కానీ ఆ పాఠశాలలు ఎట్లా నడుస్తున్నది, ఏం పెడుతున్నారు, దాని మీద రివ్యూ చేసే అవకాశం కూడా ఈ గుంపు మేస్త్రి ముఖ్యమంత్రికి లేదు. ఆయనకి ఢిల్లీకి పోవడమో లేకపోతే పెళ్లిళ్ళు తిరగడమో లేకుంటే హైదరాబాద్లో షో చేయడానికి మాత్రమే పనిచేస్తున్నాడు తప్ప ఈ హాస్టళ్ళ మీద పర్యవేక్షణ చేసి కానీ లేకుంటే ఈ విద్యా శాఖ మీద మరి రివ్యూలు చేసి కానీ ఏం జరుగుతుందో తెలుసుకునే సమయం కానీ ఓపిక కానీ వారికి లేదు.
ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎక్కడ చూడలేదు. చిన్నపిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతా ఉన్నారు. ఎంత దారుణం, ఎంత బాధ అనిపిస్తుంది. ఆ మాధవి దువ్విచెట్టు తండా తిరుమలగిరి సాగర్ మండలం ఒక గిరిజన తండాకు సంబంధించిన అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఏదో కూలినాలు చేసుకుని మా బిడ్డ బాగా చదువుకుంటుంది, ఈ గురుకుల పాఠశాలలో సీట్ వచ్చిందని సంతోషంగా ఇక్కడ జాయిన్ చేస్తే చివరికి ఆ అమ్మాయి ప్రాణాల మీదకే మరి వ్యవస్థ తీసుకొస్తా ఉన్నది. మధ్యాహ్నం నాకు 12:30కి అట్లా ఫోన్ వచ్చింది సార్. ఫోన్ వచ్చి ఇట్లా మమ్మల్ని బయట లోపల రానియకుండా ఇష్టం వచ్చి తీరుతురు అని మా అక్క ఫోన్ చేసింది. ఫోన్ చేసిన తర్వాత ఎందుకు ఏమైంది అని అడిగితే ఇంకా మాటలు గలీజ్ మాటలు సార్, మనం అనలేని మాటలు తిట్టిరంట ఇద్దరిని, తల్లిని కూతుర్ని. అంటే నేను మీడియా వాళ్ళని పంపించానా అని అడిగిన. మీడియా వాళ్ళు పంపించే తమ్ముడు అని అది మా అక్క. తర్వాత ఏమో మీడియా వాళ్ళైనా మాకు భయం అన్న, లేకపోతే 100 ఫోన్ చేస్తా, నేను పోలీసు వాళ్ళు వస్తారు, సరే మనం ఏమైనా తప్పు చేస్తే వాళ్ళే సమాధానం చెప్తారు, వాళ్ళ మాటలు మీరేం భయపడకండి అని చెప్పిన. సరే పంపించమని చెప్పారు. మళ్ళీ ఒక 5-10 మినిట్ తర్వాత పోలీసులు ఏం వద్దు, మీడియా ఏం వద్దు, ఒక మేడం వచ్చి ఏమొద్దు ఇప్పుడు ఉంచండి మాధవికి, మేము చూసుకుంటా అది ఇది అని చెప్తుంది తమ్ముడు అని చెప్పింది. సరే ఒక మేడం అయితే చెప్తున్నాను కదా, అందరూ మనకు మంచిగా ఉండాలని రూల్ ఏం లేదు కదా, సరే పంపిరాక అని చెప్పి ఆ మేడాన్ని నమ్మి వదిలేసి వచ్చేసింది మా అక్క. వచ్చిన 5-6 గంటలకు మళ్ళీ ఫోన్ చేసి తాగినంట హాస్పిటల్లో ఉంది, జల్దీ రా తమ్ముడు అని ఫోన్ చేస్తే ఇప్పుడు ఎగేసుకుంటే ఇక్కడ వచ్చినాం. బయట మీకు హాస్టల్ నుంచి దొంగతనంగా పారిపోయినప్పుడు మీకు ఏమైనా ప్రూఫ్ ఉందా, లేకుంటే మా ఇంటికి రాలేదు అని మేము ఎప్పుడైనా మీకు ఏమైనా మా అమ్మాయి ఇదని ఎప్పుడైనా అటాచ్ ఏమైనా అడిగినామా? అట్లాంటి ఇష్యూ ఏం జరగలేదు. అట్లాంటిది మా అమ్మాయికి గలీజ్ మాటలు అంటే ఆమెకు అందరి ముందు నన్ను గలీజ్ మాట్లాడనని ఆమె కొంచెం బాధకు ఫీల్ అయి తాగింది. దానికి వచ్చేసి ఏ మేడాల్స్ అయితే ఉందరో వాళ్ళని ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు వాళ్ళని సమాధానం చెప్పాలి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.